నమస్తే, నేను సానా. వెల్కమ్ టు అవర్ ఛానల్. దేశంలో నేటి నుంచి అంటే జూలై 21 నుంచి వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభల కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఇటీవల భారత్ పాకిస్తాన్ సంఘర్షణ సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన శాంతి ఒప్పందం వాదనలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఏప్రిల్ 22న జరిగిన పెహల్గాం దాడి గురించి మాట్లాడుతూ ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దాడి జరిగి నెలలు గడిచినా ఆ ఉగ్రవాదులను ఇప్పటి వరకు పట్టుకోలేదని, వారి గురించి ఎలాంటి సమాచారం కూడా లేదని తెలిపారు. ఈ పార్టీ మాత్రమే కాదు, అన్ని పార్టీలు దేశాన్ని బలోపేతం చేయటానికి, సైన్యానికి ధైర్యం నింపటానికి మద్దతు ఇస్తున్నట్లుగా కూడా తెలిపారు. కానీ ఇప్పుడు అసలు పెహల్గాం దాడి జరిగిన దాని గురించి స్పష్టమైన సమాచారం కావాలని ఖర్గే డిమాండ్ చేస్తున్నారు. ఇంటెలిజెన్స్ విషయంలో లోపం జరిగిందని లెఫ్టినెంట్ గవర్నర్ చెప్పారు. ఆ క్రమంలో ఆపరేషన్ సింధూర్ గురించి ప్రభుత్వం ప్రపంచానికి, భారత ప్రజలకి చెప్పింది. కానీ ఆ తర్వాత ఏమైంది, ఏం జరిగిందన్నది మాత్రం సమాచారం కూడా ఇవ్వాలని ఖర్గే కోరారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పాకిస్తాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరిందని 24 సార్లు పేర్కొన్నారని ఖర్గే గుర్తు చేశారు. ట్రంప్ ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నారు? నిజానికి శాంతి ఒప్పందం జరిగిందా? ఒకవేళ జరిగితే దాని వివరాలేంటి? ప్రభుత్వం ఈ విషయంలో స్పష్టత ఇవ్వాలని అన్నారు. దేశ ప్రజలకి, పార్లమెంట్ కి సమాచారం అందించటం ప్రభుత్వం బాధ్యత అని ఈ సందర్భంగా ఖర్గే గుర్తు చేశారు. ఈ దాడి వెనుక ఉన్న ఉగ్రవాదులని పట్టుకోవటంలో జాప్యం జరగటం, ఇంటెలిజెన్స్ వైఫల్యం గురించి ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు. మన సైన్యం ధైర్యంగా పోరాడుతోంది, కానీ ఇటువంటి సంఘటనలు మన భద్రత వ్యవస్థలోని లోపాలని బయటపెడుతున్నాయి. ప్రభుత్వం ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. విపక్ష నేత మల్లికార్జున ఖర్గే చేసిన ఈ వ్యాఖ్యలకి ప్రతిస్పందనగా ప్రభుత్వం మాట్లాడేందుకు సిద్ధంగా ఉందని, అన్ని వివరాలని దేశ ప్రజలకు తెలియజేస్తామని బీజేపీ నేత, రాజ్యసభలో లీడర్ ఆఫ్ ది హౌస్ జేపీ నడ్డా స్పష్టం చేశారు. అయితే ప్రభుత్వం ఈ ప్రశ్నలకి ఎలా సమాధానం ఇస్తుంది? అసలు ఈ విషయం ఏంటనేది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైతే అది భారత సైన్యం, మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకి నిదర్శనంగా నిలుస్తుంది. కానీ పూర్తి వివరాలు పార్లమెంట్ లో చర్చ ద్వారా వెల్లడిస్తేనే ప్రజలకి మరింత స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది.